గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. సార్ అందరికి ఉపయోగపడే ఒక క్వశ్చన్ సార్. ఓకే. అంటే మనం సాధారణంగా తరచుగా ఎదుర్కొనే ఒక సమస్య లాంటిది ఇది. ఓకే. ఏంటిదంటే సార్, ఇప్పుడు మనము బస్ స్టాప్లో ఉంటాం సార్. 15-20 నిమిషాలలో వస్తుందన్న బస్సు ఒక 2 hours లేట్ అని తెలిసింది సార్. ఓకే. లేదంటే రైల్వే స్టేషన్లో ఉంటాం సార్. అవును, రైలు ఎప్పుడు లేట్ అంటారు కదా సార్. జీవితకాలం లేటు. ఒక 4 hours లేట్ అని తెలిసింది సార్. అంటే 4 గంటల సమయం పోతుంది. లేదంటే ఒకరు ఎయిర్పోర్ట్లో ఉన్నారు సార్, వెదర్ ఎఫెక్ట్ వల్ల 12 hours లేట్ అని చెప్పారు సార్. అక్కడ లేట్ అవుతుంది. తర్వాత ఒక వ్యక్తి ఒక టెంపుల్కి వెళ్ళింది సార్ దర్శనానికి. మామూలుగా 1 or 2 hours అవుతుంది. రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఒక 8 hours పడుతుంది సార్. 6 hours తను అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది. ఓకే. ఆ తర్వాత ఏదైనా ఆఫీస్కి వెళ్ళినావు, ఆ సంబంధిత అధికారి లేడు, బయట వెయిట్ చేయండి ఒక 3 hours పడుతుంది, బయటికి వెళ్ళిండు, ఆయన ఈవినింగ్ టైంలో వస్తాడు, ఈవినింగ్ టైంలో కలవచ్చు అని అనుకుంటాం. లేదంటే ఒక మినిస్టర్ని కలవడానికి వెళ్తాము, ఎవరినో కలవడానికి వెళ్తాము, ట్రాఫిక్ జామ్ లో కూడా పెద్దది. ఇట్లాంటి సమయాలు అనేటి నిత్య జీవితంలో ఇట్లా ఆలస్యం అనేది జరుగుతుంది కదా సార్. ఆ ఆలస్యం వల్ల అనుకోకుండా మనకు చిరాకు, ఒక రకమైనటువంటి ఇబ్బంది ఇట్లా జరుగుతుంది. దాన్ని అట్లనే చూడొచ్చా, ఇంకేమైనా వే ఉందా సార్? దాన్ని మనము అనుకూలంగా మార్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? నిజం, ఇది మంచి ఆలోచన. ఇప్పుడు మనము అంటే ఏమైందంటే ఆధునిక జీవితంలో వేగం అనేది బాగా పెరిగింది. వేగం పెరిగింది. అంటే మనకు అవసరం ఉన్నా లేకున్నా పరిగెత్తుతున్నాం. ఎందుకంటే మన పక్కన ఉన్నోడు కూడా పరిగెత్తుతాడు కదా. నువ్వు రోడ్డు మీదకి పోయినావు అనుకో, నీకు అవసరం ఉన్నా లేకున్నా నువ్వు ఎక్కువ స్పీడ్ పోతున్నావు. నువ్వు ఒకసారి గమనించాలి, ఎవరమైనా సరే. అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టు, ఇప్పుడు మనము ఒక బస్ స్టాండ్లో ఆగినాము, బస్సు రాదు, లేకపోతే బాగా వర్షం పడుతుంది, లేకపోతే ఏదో ఆటంకం అయింది, రోడ్డు దబ్బేసిర్రు, ఏదో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే కూడా గంటల కొద్ది ఆగిపోతాయి కదా. అప్పుడు మరి ఎట్లా దాని నుంచి మనం బయటపడగలుగుతాం అనేది ఆలోచిస్తే చాలా మార్గాలు ఉన్నాయి నిజానికి. అయితే ఎప్పుడు ఏ సమస్య ఎదురైనా సరే ఆ సమస్యకు ఉండే పరిష్కారాలని ఆలోచించాలి మనం. ఆ సమస్యకు పరిష్కారం మన చేతిలో ఉందా, మంది చేతిలో ఉందా? రెండే. అది మంది చేతిలో ఉంటే మనం ఏం చేయలేం. ఆ క్లారిటీ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎక్కడనో ట్రాఫిక్ జామ్ అయింది, గంట సేపు నిన్ను అక్కడ నిలబెట్టారు, అది క్లియర్ అయ్యేది మనకు తెలియదు, మన చేతిలో లేదు, ఎప్పుడో అవుతుంది. అప్పుడు నువ్వు మొత్తము అటు చూసుకుంటా ఇటు చూసుకుంటా నువ్వు అసహనం పడి చిరాకు పడి ఎట్లా అంటే ఏం మార్గాలు ఉన్నాయి? అయితే నువ్వు నడిచిపోవాలి, లేకపోతే ఇంకొక మార్గం ఏదైనా ఉంటే చూసుకోవాలి, ఏదైనా పోగలిగేది. లేదంటే నువ్వు పోలేని పరిస్థితి ఉంది. అప్పుడు ఏం చేస్తావు? నీకు సంబంధించిన పని ఏదైనా అక్కడ చేసుకునే ప్రయత్నం చేయాలి. చేయొచ్చు కదా, ఈ రోజులలో టెక్నాలజీ అందుబాటులో ఉంది కదా. అట్లా అంటే ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు నువ్వు ఒక వాడికి ఆఫీస్కి పోవాలనుకుంటున్నావు, ఆఫీస్కి వెళ్ళి చేసే పని ఉంది. లేకపోతే నువ్వు తిరుగు ప్రయాణంలో ఉన్నావు, ఇంటికి వెళ్ళి చేసే పని ఉంది కదా. సాధారణంగా మనకి ఇంటికి పోతే హాయిగా ఉంటామని అనుకుంటాం కదా. దీనికి కూడా కొన్ని మనము ఆలోచన చేస్తే ఏం కనిపిస్తాయి నువ్వు ఒకసారి. ఇప్పుడు ఉదాహరణకు మనము ఇవాళ ఆఫీస్కి వచ్చినాము, ఇంటికి పోదాం అనుకున్నాం, సాయంత్రం అయింది, సాయంత్రము అనుకోకుండా లేట్ అవుతుంది. మనం రోజు 5 గంటలకు ఇంటికి చేరేటోళ్ళం, ఇవాళ 7కి చేరుతాం. అప్పుడు ఏం చేయాలి మరి? ఎట్లా చేస్తే బాగుంటుంది సార్? అయితే మన క్వశ్చన్ ఏంటంటే, అది రైల్వే స్టేషనా, బస్ స్టాపా, లేదంటే ఏదైనా ఆఫీసా, ఎయిర్పోర్టా, అనుకోకుండా ఒక 3 hours 5 hours మనం అక్కడ ఆగిపోయినాం సార్. ఆగిపోతే అక్కడ దేనివల్ల ఆగిపోయినామో దాని గురించి నిందించుకుంటా ఈ 5 hours గడపడము ఒకటి. ఈ రైల్వే ఎప్పుడు ఇంతే, ఈ డిపార్ట్మెంట్ ఇంతే, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఒక లాస్ట్ ఇయర్ పోతే ఇట్లే జరిగింది, ఇప్పుడు ఇట్లే జరుగుతుంది, ఎప్పుడు ఇంతే, వీళ్ళు మారరు అనుకుంటూ పదే సమయాన్ని టైంను వాచ్ చూసుకుంటూ గడపడము, 5 hours గడపడము ఒక విధంగా సార్.
దానివల్ల మనకు అనవసరంగా స్ట్రెస్ వస్తుంది, నిజం. బాధ అవుతుంది, ఇప్పుడు అక్కడ ఉన్న సమస్యనే మళ్ళీ మళ్ళీ చర్చిస్తాను, మళ్ళీ అదే చర్చిస్తాం, సమస్యనే- రిపీట్ అవుతుంది. ఫస్ట్ మనం అనుకున్న పాయింట్ సార్, ఆ, ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి సార్. yes. ఖచ్చితంగా ఈ 5 hours లేట్ అవుతుంది అవును. అనేది మనం అంగీకరించడం. ఉమ్, అంగీకరించిన తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటిది ఉమ్, అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. అవును. అంటే మనము ఆఫీస్కి వెళ్ళాలి, ఉమ్, ఇక్కడ ఆగిపోవడం వల్ల ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా అని ఒకసారి అన్వేషిస్తే సార్, ఉమ్, ఉంటే వెళ్ళిపో. yes. అది ఆఫీస్ కావచ్చు, ఇంటికి కావచ్చు, లేదా ఏదంటే బిజినెస్ కోసం కావచ్చు. ఉమ్, ఇక్కడ దీనికంటే ముందు వెళ్తే ప్రయోజనం ఉందంటే వెళ్ళిపో. ఉమ్, అక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నావు, లేదు అంత ప్రయోజనం లేదు, ఇక్కడ ఉండాల్సి వస్తుంది అవును. అన్నప్పుడు ఆ 5 hours గడపడం ఎట్లా? అవును. అంటే ఆఫీస్కి వెళ్తలేవు, సాధారణంగా అంటారు కదా సార్, ఇంటికి వెళ్ళాలి లేట్ అవుతుంది అవును. అని అంటారు కదా సార్. ఉమ్, ఇంటికి వెళ్తే ఏ పనులు అయితే చేస్తామో ఇక్కడ పనులు చేయొచ్చా ఉమ్. అన్నది ఒక నిర్ణయం సార్. ఏవైనా కొన్ని చేయొచ్చు నా ఇక్కడ ఉండి. అవును ఆ, సార్. మామూలుగానైతే ఉమ్, మనకి ఇంట్లో అంటే మనం ఇంట్లో ఎందుకు ఆగి ఉంటామంటే ఉమ్, సార్ వాటర్ అందుబాటులో ఉంటాయి, అవును. మనకు ఫుడ్ కావాల్సి వస్తే ఉంటది. ఫుడ్ అందుబాటులో ఓ ఉంటుంది, ఫ్యాన్ ఉంటది, కుర్చీ ఫ్యాన్ ఉంటది, ఉంటుంది, కూర్చు ఉంటుంది, ఆ, ఏసీ మన వాళ్ళు కూడా ఉంటారు, అందుబాటులో చుట్టూ. ఉంటుంది, మన ఆ, వాళ్ళు ఉంటారు. ఆ, హాయిగా రిలాక్స్గా పడుకుంటాం, ఉమ్, కాసేపు టీవీ ఆన్ చేసి ఆ, సీరియల్స్ right. చూస్తాము, ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఉంటది. చూస్తాము. అవును. వీటిల్లో మనం అక్కడ 5 hours ఆగిపోయినాం సార్. వాటర్ మనము మనతోని క్యారీ Carry చేయొచ్చు, చేయొచ్చు. లేదంటే అది కొనుక్కోవచ్చు. ఫుడ్ కూడా దొరుకుతాయి. మనము క్యారీ చేయొచ్చు. ఉమ్, తర్వాత సార్ ఉమ్, ఇప్పుడు మనము ఎంటర్టైన్మెంట్ అన్నాం సార్, ఉమ్, మొబైల్ అయితే అందుబాటులో ఉంది. నిజం. ఒకవేళ ఉమ్, నీకు ఇంట్లో ఉండి సినిమాలు చూసే అలవాటు ఉంటే ఉమ్, అక్కడ ఉండే సినిమాలు చూడొచ్చు కదా సార్. నిజమే, చూడొచ్చు. అంటే మంచిగా నీకు ఇష్టమైన వ్యాపకం చేయాలి. సార్ ఆ ప్లేస్ ని మన ఇల్లుగా క్రియేట్ చేసుకొని అంటే అక్కడ ఒక టేబుల్ ఉంది సార్, ఓకే. ఆ టేబుల్ మీద కూర్చొని ఆ, అక్కడ వాటర్, కొద్దిగా ఫుడ్, ఆ, అక్కడనే ఫోన్ పెట్టుకొని మనదైన ప్రపంచంలో మునిగిపోవచ్చు. yes. సార్ మీరు కవి సార్, అవును. మీది ఒక ఉంటది మీ అవును, వాళ్ళు ఒక ఆలోచన ఏదో ఉంటది. అసలు నిజానికి ఆ సీన్, ఆ దృశ్యాన్ని మనం ఒక కవిత వేయచ్చు. కవితగా రాయొచ్చు కదా సార్. అదే. ఆ తర్వాత కొద్దిమందికి Hmm. వంటలు చేయడం బాగా ఇష్టం సార్. ఇంటికాడ వాళ్ళు కొత్త కొత్త ట్రై చేస్తారు. ఆ. ఇక్కడ నీకు అవకాశం లేదు, వంట అయితే చేయరాదు, అట్లీస్ట్ యూట్యూబ్ లో కొత్త రకమైన వంటకాలు సెర్చ్ చేసి ఏమున్నాయని search వాటికి సంబంధించిన నోట్స్ రాసుకోవాలి. రైట్. కొద్దిమందికి ముగ్గులు వేసేది ఇష్టం సార్. Hmm. ఇక్కడైతే ముగ్గులు వేయరాదు, ఉమ్, ఆ ముగ్గులకు సంబంధించిన గూగుల్లోనో యూట్యూబ్లో చూసి దానికి సంబంధించి స్కెచెస్ అనేవి వాళ్ళు డ్రా చేసుకోవచ్చు కదా సార్. నిజానికి అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎట్లా ఆ, కదా? అంతే అక్కడ అంతే, నువ్వు అంతే, వేస్ట్ అంతే. వృధా అయ్యే సమయాన్ని నువ్వు దాని గురించి ఆలోచించే కొద్దీ నీ మీద ఒత్తిడి ఒత్తిడి పెరుగుతుంది, పెరుగుతుంది. చిరాకు పెరుగుతుంది, పెరుగుతుంది. ఇతరుల మీద, ప్రపంచం మీద మొత్తం విరుచుకు పడతా ఉంటాం మనం. అవును, వాడట్లా, అవును, వీడిట్లా, అవును, వీడట్లా అని. అదంతా లేకుండా ఉండడానికి నువ్వు అన్నట్టు ఇప్పుడు మొబైల్ చేతుల్లో చాలా మందికి ఉంటుంది. సరే, ఉంటుంది. అది కూడా లేదనుకుందాం. లేకపోతే నువ్వు ఎప్పుడు ఒక పెన్ను, కాగితం చేతిలో పెట్టుకో. అంతే. నీకు నచ్చింది ఏదైనా రాసే పని చేయి. అవును. లేదంటే నువ్వు చాలా కాలంగా కొంతమంది మిత్రులను కలవలేకపోయినావు, ఆ, వాళ్ళకి ఒకరికి ఫోన్ చేసి మాట్లాడు, ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఎంత హాయిగా ఉంటుంది అవును. కదా. అవును. లేదంటే కనీసం అక్కడ ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రకృతిని అవును, గమనించు. గమనించవచ్చు. అట్లా మనకు దొరకలేదు కదా. అవును, అవును. ఒక ఖాళీ సమయం దొరికితే అవును. దాన్ని ఎంత బాగా అంటే అంత బాగా వినియోగించుకోవచ్చు. అవును ఇంకా సార్, ఇప్పుడు టెంపులే అనుకున్నాం సార్, ఆ. అక్కడ ఫోన్ అందుబాటులో ఉండదు, అవును. మీరు అన్నట్టు ఎవరితో మాట్లాడరాదు, ఇట్లాంటివి చేయరాదు, ఆ లైన్లో లేట్ అవుతుంది. ఉమ్, మనము నిజంగా ఒక వస్తువును చూస్తున్నామంటే ఉమ్, జస్ట్ చూస్తున్నాం సార్, ఉమ్, కానీ మైండ్లో ఏదో రిపీట్ అవుతుంది. ఆ, దానివల్ల దాన్ని సమగ్రంగా చూడలేకపోతున్నాం. ఉమ్, మొట్టమొదటిసారి ఆ టెంపుల్ని సమగ్రంగా చూడు yes. కదా సార్. ఎంత మంచి నిజంగా ఆలోచన. నువ్వు పట్టుకున్న వాళ్ళు ఆ లైన్లో నిల్చుంటే ఒక గోడ ఉంటుంది సార్, ఉమ్. దానికి ఎన్నో బొమ్మలు చెక్కుంటాయి సార్, అవును, అవును. దాని మీద ఉన్న అద్భుతాన్ని గీతలు, చూడొచ్చు. ఎవరెవరో గీతలు గీతలు గీసి ఆ? ఉంటాయి. అవును. లేకపోతే అక్కడ పసుపు పెట్టి ఉంటది, అవును. కుంకుమ పెట్టి ఉంటది, లేకపోతే ఒక కంకణం కట్టి ఉంటది, కంకణం కట్టి ఏదో ఉంటది అక్కడ. మనము ఇంకొకటి సార్, మనం అక్కడ 5-6 గంటల లైన్లో నిల్చున్నామంటే మన కోసం చాలా మంది అక్కడ ఆ, వర్క్ చేస్తూ ఉంటారు సార్. పోలీస్ వాళ్ళు కావచ్చు, ఆ టెంపుల్ వాళ్ళు Yes, కావచ్చు, correct. వాళ్ళ శ్రమను గుర్తించవచ్చు మనం కదా సార్. అది అంటే చూడొచ్చు. మనము కేవలము 5 hours లేట్ అయితేనే ఇబ్బంది పడుతున్నాం, ఉమ్, అట్లాంటిది వాళ్ళకు ఈ వాళ్ళ డ్యూటీ మొత్తం ఇంత ఉమ్, కష్టతరంగా చేయాల్సి ఉంటుంది. అవును. అంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఉమ్. ట్రాఫిక్ కానిస్టేబుల్ పరిస్థితి పరిస్థితి ఏంది? నీకే గింత అంటే ఇబ్బంది మనం అయితే. తప్పించుకొని వెళ్ళిపోతాం, అదే కానీ తను మాత్రం సాయంత్రం వరకు అక్కడనే ఉంటాడు కదా. ఆ? ఆ.
కరెక్ట్. ఇప్పుడు ఒక టెంపుల్లో కానీ ఒక ఆఫీసులో కూడా, ఇప్పుడు ఆఫీసులో మనం ఏమనుకుంటాము, నా లైన్ అత్తలేదు, నేను 10వ నెంబర్ ఉన్నా, వీడు ఎప్పుడు ముంగడికి పోతలేడు, ఒక్కడు ముంగడికి జరుగుతలేడు అని అనుకుంటున్నాం. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కూడా అక్కడ ఉండే ఆ ఉద్యోగి కూడా తన పనిలో తాను నిమగ్నమై ఉంటాడు, చేస్తూనే ఉంటాడు తనకు. అట్లా జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేదాన్ని మనం కొద్దిగా కీన్గా క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే మనం అసలు ఈ ఒత్తిడి అంతా పోతుంది. ఓవరాల్గా మన ప్రశ్న ఏంటంటే సార్, అనుకోకుండా ఒక దగ్గర ఆగిపోతున్నాము, అదొక 3 గంటలు 4 గంటలు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది, 5 గంటలు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చా, చేయొచ్చు. ఇంకా ఇంకేమైనా దాని గురించి కంప్లైంట్ చేయొచ్చా అంటే, కంప్లైంట్ చేయడం కానీ సద్వినియోగం చేసుకోవచ్చు, ప్రొడక్టివ్ చేయొచ్చు. ఇంట్లో ఏవైతే పనులు చేస్తామో మాక్సిమం ఇక్కడ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆ ఉన్న 3 గంటలు కూడా నువ్వు ఉన్న ప్లేస్ నే ఒక టేబుల్, ఒక బల్లను, ఒక చెట్టు కింద నీడను చూసుకొని దాన్ని ఒక మన ఇల్లుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ 3 అవర్స్ అదే మన ఇల్లు సరిగా. ఆ 3 అవర్స్ నువ్వు ఏం చేస్తావు? నువ్వు జబర్దస్త్ చూస్తావా? చూడు. సినిమాలు చూస్తావా? ఇక్కడనే చూడు. నువ్వు ఏమైనా చదువుకున్న అబ్బాయి అయితే ఏమైనా మెటీరియల్ కావాలా, అందులో డౌన్లోడ్ చేసుకో, అక్కడ ఉండి చదువుకో. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో, దానికి సంబంధించి ఏదైనా ఇక్కడనే ఈ సమయంలో చేయగలుగుతావో ఆలోచించు కదా. అంతే సార్. లేదంటే లేట్ అవుతుంది నీ గురించి ఇంట్లో వాళ్ళు ఆందోళన పడతారు అనుకున్నాం. సపోజ్ 1 గంట 2 గంటలు లేట్ అవుతుంది వాళ్ళు అనుకున్నప్పుడు వెంటనే వాళ్ళకు ఒక సమాచారం ఇవ్వు, నాకు ఈ రోజు 2 గంటలు లేట్ అయ్యేటట్టుంది, మీరు ఆందోళన పడకండి అని చెప్పు. అప్పుడు వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. సో వాళ్ళ కోసం నువ్వు ఎదురు చూడవు, నీ కోసం వాళ్ళు ఎదురు చూడరు, ఎట్లాగూ లేట్ అవుతుంది కదా అని వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. అయితే సార్ ఇట్లా ఇది పదే అలవాటు చేసుకుంటే సార్ లాస్ట్కి ఏమవుతుంది అంటే సార్, ఇది నేను చెక్ చేసి చూసిన సార్, ఇది ఇట్లా అలవాటు చేసుకుంటే లాస్ట్కి ఏమనిపిస్తుంది అంటే, నిజంగానే రైల్వే స్టేషన్లో లేట్ అయితే ఆ 4 అవర్స్ తర్వాత ట్రైన్ వస్తే అరే ఇంత తొందర ఇంకొక 1 అవర్ లేట్ వస్తే బాగుంది, నేను పెట్టుకున్న పని 70% అయింది, మీరు ఏదో రాయాలనుకుంటారు సార్, కవిత్వం సగమే అవుతుంది, ఇంకొక 1 అవర్ లేట్ అయితే అప్పటి వరకు మీరు లోన్లీగా ఉన్న మీరు ఆడికి వెళ్ళగానే పక్క పంట ఎవరు కూర్చుంటారు, మళ్ళీ మన కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ కూర్చుంటారు, మళ్ళా మనం ఉన్నటువంటి ఆ ముచ్చట్లో పడిపోతాము, ఆ పని అక్కడ ఆగిపోతుంది సార్. అంటే రాను ఏమవుతుంది అంటే, ఎక్కడన్నా కొద్దిగా సమయం దొరికితే మంచిగా ఉండు, నాదైనా పనులు అన్న ఆలోచన వస్తుంది అనేది ఉద్దేశం సార్. కరెక్ట్. అది అంటే ఎక్కడనైనా సరే మనము మన మనస్సును ఖాళీగా ఉంచితే అది 100 కొమ్మల మీదకి ఎక్కి దుంకుతుంది. కాబట్టి ఒక పని మీద పెట్టినాకో, ఏ ఖాళీ సమయంలోనైనా ఒక పని మీద పెడితే అందుకే అసలు నీకు ప్రపంచం తెలియదు, ఏ ఒత్తిడి ఉండదు. అందుకే సార్ ఇప్పుడు మామూలుగా ఎన్లైటన్ పీపుల్ కూడా అంటే సరే సార్ కొద్దిమంది ఏం పని లేకుండా ఊరికే ఉంటారు, కానీ చాలా మటుకు ఏదో ఒక వ్యాపకం ఉంటుంది సార్. చెట్లు పెట్టడము, లేదంటే ఏదేమైనా అల్లికలు, లేదంటే ఏమైనా టీచ్ చేయడము, ఏదో ఒక వాళ్ళదైన ఒక పని పెట్టుకొని దానిలో లీనమవుతారు సార్. పని ఇష్టమైన పని, దానిలో లీనం కావడం వల్ల సమయం తెలియదు. వాళ్ళు ఎక్కడికి అయినా ఆ పనిని వాళ్ళతో పట్టుకొని వెళ్తారు సార్. వాళ్ళు ఏమైనా రాసే పని ఉంటే బుక్కును పట్టుకొని వెళ్ళడము, ఒకవేళ అయినా మొక్కలకు నీళ్లు పోసే వ్యక్తి అయితే ఎక్కడున్నా మొక్కలు చూస్తాడు, దానికి ఏమైనా కేర్గా దానికి ఏమైనా పనులు చేయొచ్చా అని ఆలోచించి అప్పుడప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతారు సార్. దానివల్ల వాళ్ళకు అసలు సమయం చూసుకోరు, ఇక దాని లీనం అయిపోతారు కాబట్టి అనేది ఉద్దేశం సార్. మంచిది. ఓకే, మరి ఇట్లాగా మనము అనవసరమైన ఒత్తిడిని, చిరాకును పెంచుకోకుండా ఖాళీ సమయం దొరికితే దాన్ని ఒక ప్రయోజనవంతంగా మలుచుకోవచ్చు. ట్రాఫిక్ ఉన్నది సార్, కార్ అక్కడనే అయిపోతుంది, 20 నిమిషాల వరకు 1 ఇంచు కూడా కదలదు, మంచి ఏదో ఇళయరాజా పాటను వినుకోవచ్చు, మనం కూడా పాడచ్చు, మనం కూడా పాడుకోవచ్చు. మనం బయట పాడితే ఎవరైనా నవ్వుతారు, కానీ మనమే పాట పాడుకుంటే హాయిగా ఉంటుంది కదా. ఓకే, అదే సార్.